పాన్ ఇండియా హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి నటించిన చిత్రం సలార్. బాహుబలి, కేజీఎఫ్ చిత్రాలతో వీళ్ళు ప్రేక్షకులపై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అలాంటి హీరో, అలాంటి దర్శకుడు కలిసి సినిమా చేస్తుంటే ప్రేక్షకుల్లోనూ పరిశ్రమల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సలార్ ఫీవర్ అంతకంత పెరుగుతూ వచ్చింది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ చిత్రానికి మరో ఆకర్షణ. ఇలాంటి వేడుకలు జరపకపోయినా భారీ సందడి మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది, ప్రభాస్ కటౌట్కు తగిన హిట్టు పడిందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, కాన్సర్ అనే సామ్రాజ్యానికి కర్త రాజా మన్నర్ అంటే జగపతి బాబు. ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తుంటారు. కర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతాయి. నేనుండగా నా కొడుకు వరద రాజమన్నార్ అంటే పృథ్వీరాజ్ కుమారన్ దొరగా చూడాలనేది తన కోరిక చెప్తాడు రాజమన్నార్. కొన్నాళ్ళు ఆయన తన సామ్రాజ్యాన్ని వదిలి తిరిగి వచ్చేలోపు కన్సార్ కథ మొత్తం మారిపోతుంది. కుర్చీ కుతంత్రాలు పతాక స్థాయికి చేరుకొని వరద రాజమన్నార్ను అంతం చేయడం వరకు వెళుతుంది వ్యవహారం. అందుకోసం మిగతా దొరలంతా తమ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. వరద తన సైన్యంగా చిన్నపాటి స్నేహితుడు దేవ ప్రభాస్ను పిలుస్తాడు. ఆ ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు, తన ప్రాణ స్నేహితుడు వరద కోసం దేవ ఏం చేశాడు, అతనికి సలార్ అనే పేరేలా వచ్చింది, 25 ఏళ్ల పాటు ఊళ్ళు మారుస్తూ తల్లితో కలిసి ఒడిశాలో ఓ మారుమూల పల్లెలో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, వీళ్ళ జీవితంలోకి ఆద్య అంటే హీరోయిన్ శృతి హాసన్ ఎలా వచ్చింది తెలియాలంటే ఇప్పుడు ఇక్కడ చెప్పుకునేదానికంటే చూస్తేనే ఆ థ్రిల్ వేరుంటుందబ్బా. ఎలా ఉందంటే ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలయిక నుంచి ప్రేక్షకులు అభిమానులు ఏం ఆశిస్తున్నారో ఆ అంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. కేజీఎఫ్ వరుసలో ఈ సినిమాలతో ప్రేక్షకులపై ప్రత్యేక ముద్ర వేశాడు ప్రశాంత్ నీల్. కథ కంటే కూడా కోలార్ గోల్డ్స్ ఫీల్డ్స్ అంటూ ప్రత్యేకమైన ఆ ప్రపంచాన్ని పతాక స్థాయి హీరోయిజాన్ని స్టైలిష్గా తెరపై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకులను ముగ్ధు చేసిందనిలో ఎటువంటి సందేహం లేదు. ఈసారి కూడా అదే తరహాలో కన్సార్ పేరుతో ఓ కల్పిత ప్రపంచాన్ని సృష్టించి దాని చుట్టూ కథ అల్లారు. కేజీఎఫ్ సినిమాలో పోలిస్తే హీరోయిజం ఎలిమేషన్ల కంటే ఇందులో డ్రామాకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కథను నడిపించాడు దర్శకుడు. అలాగని హీరోయిజాన్ని తక్కువేమీ చేయలేదు. అవసరమైనప్పుడంతా మంచి ఎలిమినేషన్తో ప్రభాస్ని చాలా రోజుల తర్వాత అభిమానులకు నచ్చేలా చూపించాడు. ద్వితీయార్థంలో కాస్త గందరగోళంగా అనిపించిన సగటు ప్రేక్షకులకి ఆసక్తిని రేకెత్తించేలా డ్రామా చూపించాడు. ద్వితీయార్థంలో కాస్త ఈ సినిమాకి కలిసి వచ్చిన విషయం ఏమిటంటే, చెప్పాల్సిన కథ ఇంకా మిగిలే ఉన్న స్నేహం, అధికార కాంక్ష, ప్రతీకారం చుట్టూ తిరిగిన సినిమా చుట్టూ ఆకట్టుకుంది. చిన్ననాటి స్నేహాన్ని చూపిస్తూ కథను మొదలుపెట్టిన దర్శకుడు ఇదే కథను 1000 ఏళ్ల కిందటి చరిత్రలో ముడిపెడుతూ చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రల్ని, కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి వెళుతుంది. ప్రథమార్థం, ద్వితీయార్థంలో చాలా సేపటి వరకు హీరోయిజం కనిపించదు. ఫస్ట్ హాఫ్లో ఈశ్వరీరావు, సెకండ్ హాఫ్లో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలు హీరో పాత్రలను నియంత్రిస్తూ కనిపిస్తాయి. ఒక్కసారి చేతికి కత్తి అందాక ఇంకా వెన్నుదిరిగి చూడడు ప్రభాస్. ఒక్కసారిగా హీరోయిజం టాప్ గేర్లోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఎలిమినేషన్ల కోసం అనుసరించిన ఈ హోం మెప్పించిందే. కాటమ్మ తల్లికి బలి ఇచ్చే సందర్భంగా వచ్చే పోరాట ఘట్టం సినిమాకి హైలైట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అక్కడ మంచి భావోద్వేగాలకు పండాయి. ద్వితీయార్థంలో అసలు కథ ఉన్నప్పటికీ కుర్చీ చుట్టూ అల్లిన కుతంత్ర డ్రామా, కుటుంబ పాత్రల మధ్య వరుసలు కొంచెం గజిబిజి అనిపించాయి. అయితే పతాక సన్నివేశాల్లో ట్విస్టు రక్తి కట్టించింది. ప్రభాస్ అసలు పాత్ర అక్కడ పరిచయం కావడం రెండో భాగం సలార్పై ఆసక్తి రేకెత్తించింది. సౌరాగ్యంగా పరంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ముందు రానుంది. ఎవరెలా చేశారంటే, ప్రభాస్ కటౌట్ని పక్కాగా వాడుకున్న దర్శకుల జాబితాలో ప్రశాంత్ నీల్ చేరుతారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ తన అభిమానులు ఆశించినట్లుగా తెరపై కనిపించాడు. ఆయన కత్తి పట్టిన ఎంతమందిని నరుకుతున్నా నమ్మేలా ఉందంటే ఆ కారణం ఆ కట్టౌటే. తల్లిచాటు కొడుగ్గా, మాట జవదాటిని స్నేహితుడిగా అమాయకంగా కనిపించిన విధానం ఆకట్టుకునింది. పోరాట ఘట్టాల్లో ప్రభాస్ కనిపించిన తీరు, ఆయన హీరోయిజం స్టైల్ ఆకట్టుకుంది. బాగా డిజైన్ చేసిన ఆ సన్నివేశాలను అంతే అవలీలగా చేశాడు ప్రభాస్. శృతి హాసన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. ప్రథమార్థంలో ఆమె కీలకం.
పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఆకట్టుకుంది. స్నేహితులుగా ప్రభాస్కి ఆయనకు మధ్య మంచి కెమిస్ట్రీ పండింది. ఈశ్వరీరావు, బాబీ సింహ, జగపతి బాబు, మైమ్ గోపి, శ్రీయారెడ్డి, ఝాన్సీ, జాన్ విజయ్ తదితర పాత్రలు పరిధి మేర నటించారు. సాంకేతిక పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. కాన్సర్ ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. రవి బస్టు బాణీలు, నేపథ్య సంగీతం, భువన్ గౌడ్ కెమెరా పనితీరు చిత్రానికి ప్రధాన బలం. అనర్బిమ్ స్టంట్స్ ఆకర్షణీయంగా ఉన్నవి. ఓ మామూలు కథని కల్పిత ప్రపంచం చుట్టూ అల్లి తన ప్రత్యేకతను ప్రదర్శించాడు ప్రశాంత్ నీల్. ద్వితీయార్థంలో సరళంగా కథని చెప్పలేకపోయారు. చాలా చోట్ల కేజీఎఫ్ సినిమా గుర్తొచ్చిన ద్వితీయార్థం కొద్ది వరకు డ్రామాని పండించడంలోనూ ప్రభాస్కు తగ్గట్లు మాస్ యాక్షన్ అంశాలని మేల్పించడంలో ప్రశాంత్ ప్రతిభ కనిపించింది. నిర్మాణం ఉన్నతంగా ఉంది. సినిమా పాజిటివ్ ఏంటంటే కన్సార్ చుట్టూ సాగే కథ, ప్రభాస్ పృథ్వీరాజ్ పాత్రలు, నటనలు, భావోద్వేగాలు, డ్రామా, క్లైమాక్స్. నెగిటివ్ ఏంటంటే ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు ఇది కేజీఎఫ్ చూసినట్టు అనిపించేది. చివరగా చెప్పాలంటే సల్లార్ సీజ్ ఫైర్ యాక్షన్ డ్రామా అదిరింది. అసలు కథ ముందుంది అంటే సెకండ్ హాఫ్లో ఇంకా బాగా చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 3 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర.